హాయ్ అండి. ఇదైతే సంక్రాంతి తర్వాత వీడియో అండి. మా అమ్మ అయితే ఈ మటన్ అయితే ఫ్రై చేసి పంపించింది సంక్రాంతి తర్వాత. మా పిల్లలకైతే ఈరోజు మార్నింగ్ నేను మటన్ కర్రీ లంచ్ బాక్స్‌కైతే మటన్ కర్రీ చేస్తున్నాను. కానీ మా చిన్నోడికైతే మాత్రం ఇది నాటుకోడి అని చెప్పానండి. లేదు అంటే మటన్ అయితే వాడు తినడు. అదే నాటుకోడి అని చెప్పేసి పెడితే తినేస్తాడు. ఎందుకంటే వాడు ఇంతవరకు ఎప్పుడు కూడా నాటుకోడి తినలేదు కాబట్టి వాడికి ఆ టేస్ట్ తెలీదు. మటన్ తినేస్తున్నాడు నాటుకోడి అని చెప్పేసి పెడితే. ఆయిల్ ఏంటి ఇంతుందనుకోకండి. అది కొంచెం టైం అయ్యేసరికి నేను తీసేసాను. బట్ ఆ వీడియో అనేది యాడ్ చేయడం మర్చిపోయాను నేను. అదే షూట్ చేయడం మర్చిపోయాను. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో మటన్ వేసుకొని కట్ చేసిన ఆనియన్, టొమాటో వేసి ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ అమ్మ ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రై చేసింది కాబట్టి నేను ఇంకేం యాడ్ చేసుకోవట్లేదు. టొమాటో అనేది పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే అవి నాటు టొమాటో కాబట్టి తొందరగా కుక్ అయిపోతది. ఇప్పుడు టొమాటో కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను. దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్‌గా మా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్‌లోకి మటన్ పెట్టేస్తున్నాను.